ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ పునరుద్ధానపు సబ్బాతు పరిశుద్ధ విశ్రాంతి దిన ఆరాధన కొరకు నా ప్రత్యేకమైన ఆత్మీయ ఆహ్వానాన్ని, నా శుభములను దేవుని పేరట, క్రీస్తు పేరట పరిశుద్ధ సంఘము తరపున మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా ఆరాధనలో దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము ధ్యానమును మనము ప్రారంభించుకుంటున్నాం. 14వ అధ్యాయము ప్రియులరా గడిచిన వారము మనం ముగించుకున్నాం. 15వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. 15వ అధ్యాయము అలాగే 16వ అధ్యాయము తదుపరి 17, 18 ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఒక్కొక్క అధ్యాయంగా ఒక్కొక్క వచనంగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ 15, 16 అధ్యాయాలలో 7 ఉగ్రత పాత్రల యొక్క తీర్పు, లేక దేవుని యొక్క 7 పాత్రల తీర్పు, దేవుని యొక్క కోపము, ఈ రెండిటిని కూడా 15, 16 అధ్యాయాల్లో మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. చూడండి, 14వ అధ్యాయం వరకు కూడా దేవుని యొక్క వాక్యములో నుంచి ముగింపు 7 శ్రమల లేక 7 ఏండ్ల శ్రమల కాలపు ఆ శ్రమలను ముగింపు 14వ అధ్యాయము చివరి వరకు మనం ధ్యానం చేశాం. వాస్తవానికి అది ఒక మహాయుద్ధమని బైబిల్ పండితుల అంచనా. దేవుని యొక్క వాక్య ప్రకారంగా అది పట్టణానికి వెలుపల సరిహద్దుల్లో జరిగింది కనుక ఆ భయంకరమైనటువంటి యుద్ధములో ఎంత భయంకరమైనటువంటి ప్రాణ నష్టం కలుగుతుందో పోయిన వారం నేను మీతో చెబుతూ వచ్చాను. 100 కోసల దూరమంత దూరము, గుర్రముల కళ్ళెమంత ఎత్తుమట్టుకి మనుషుల యొక్క రక్తము ఆ వీధులలో ప్రవహిస్తూ ఉంటుందని, భూమి మీద చూచినప్పుడు ద్రాక్షలు పండిపోయి ఉన్నాయి. పరలోకపు దేవాలయములో నుంచి మరి ఒక దూత కొడవలి పట్టుకుని ఆ దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. ఇదిగో భూమి మీద ఆ ద్రాక్షలు పండిపోయి ఉన్నాయి, ఆ ద్రాక్షలను గానుగులో వేసి తొక్కండి. ఆ ద్రాక్షలు పండిపోయి ఉన్నాయి, కోత సమయము వచ్చింది, వాటన్నిటినీ కోసి గానుగలలో వేసి వాటన్నిటినీ కూడా నలిపివేయమని ఆజ్ఞ పొందింది. దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో సంఘము భూమి మీద లేదు. దేవుని యొక్క సంఘము క్రీస్తు దగ్గరికి ఎత్తబడిపోయింది. ఎత్తబడిపోయిన సంఘము ఎత్తబడిపోయిన తరువాత భూమి మీద దేవుడిచ్చినటువంటి అవకాశాలు మరికొన్ని మనము చూస్తూ వచ్చాం. వాటన్నిటినీ కూడా దుర్వినియోగపరుచుకుని ఇంకా క్రీస్తునందు ఎవరైతే మార్పు చెందక, ఇంకా ఎవరైతే క్రీస్తునందు మనసు పెట్టక ఉండిపోయారో, ఆ ఉండిపోయినటువంటి వారి యొక్క పాపము పండిన ద్రాక్షలుగా ఇక్కడ దేవుని వాక్యములో రాయబడుతూ వచ్చింది. ద్రాక్షలు పండాయి అనంటే వారి పాపము పండిపోయింది అని. ఆ పండిపోయినటువంటి పాపము పరిపక్వమైనటువంటి వారందరినీ కూడా గానుగలో వేసి ద్రాక్షలను నలిపినట్లుగా ఆ ద్రాక్షలనన్నిటినీ కూడా నలిపివేయమని ఆజ్ఞ పొంది భూమి మీదకి వచ్చినప్పుడు 100 కోసల దూరమంత దూరము, ప్రియులరా, ఇదిగో గుర్రముల కళ్ళెముల మట్టుకు ఆ యొక్క రక్తము ఆ పుర వీధుల్లో ప్రవహిస్తూ వచ్చిందన్న విషయాన్ని దేవుని వాక్యములో మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ కొలతలు, ఆ వివరాలు, ఆ లెక్కలు పోయిన వారం పాఠములో నేను మీతో చెప్పాను గనుక మరలా నేను వాటిని జ్ఞాపకం చేయడం లేదు. కనుక ఇది బైబిల్లో 14వ అధ్యాయంలో చివర జరిగినటువంటి ఆఖరి హర్ముగిద్దేన్ యుద్ధం అన్నటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తదుపరి దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయము ఈ 7 ఏండ్ల శ్రమల కాలము ముగిసిపోయిన తరువాత అనంతరం 1000 ఏండ్ల పాలన వస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసినటువంటి సంగతే. కానీ ఈ 15వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు దానికంటే ముందుగా 7 తెగుళ్ళు కలిగినటువంటి, 7 ఉగ్రత పాత్రలు కలిగినటువంటి, 7 తెగుళ్ళు చేత పట్టుకున్నటువంటి మరి 7 దూతలను మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ రాయబడినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, గ్రంథమంతా కూడా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా
అంశముల వారిగా దైవ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపితులై దైవజనుల చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించుతూ వచ్చాడు. ఇది అంశముల వారీగా వ్రాయబడినది కానీ కాలక్రమము చప్పున క్రమముగా ఇది వ్రాయబడలేదు అన్న విషయం మనకు గ్రహితమవుతూ ఉంది. అవును, ఒక ప్రత్యేకమైనటువంటి అనేక మంది కవీశ్వరులు రాసినటువంటి మహాగ్రంథాలు కొన్ని ఉంటాయి. కొన్ని నావెల్స్ మనం చదువుతూ ఉంటారు కొంతమంది. కొన్ని పుస్తకాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దానికి ఒక ప్రారంభం ఉంటుంది, దానికి ఒక ముగింపు ఉంటుంది. అనగనగా అని ప్రారంభించబడుతుంది. ఆ కథనంతా కూడా కథంతా కూడా నడుస్తూ వస్తుంది. అది కథ గనక, అది మనుషులు రాశారు గనక చివరికి వచ్చేటప్పటికి దానికి ఒక ముగింపుతో దేవుని బిడ్డలారా అదంతా కూడా ముగించబడిపోతూ ఉంటుంది. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని బిడ్డలారా 2 పుస్తకాలు, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ 66 పుస్తకాలు కూడా ఒకటి సూర్యుడు స్వయం ప్రకాశి అయితే మరొకటి చంద్రుడు. ఆ స్వయం ప్రకాశి అయిన సూర్యుని యొక్క కాంతిని తీసుకుని ప్రకాశించేటువంటిది నూతన నిబంధన గ్రంథం. ఒకటి ప్రవచనమైతే రెండవది ప్రవచన నెరవేర్పు. మొదటిది ఛాయారూపమైతే గొర్రెపిల్లగా యేసు వస్తాడన్నదైతే, ఇత్తడి సర్పముగా యేసు ఎత్తబడతాడు అనంటే, మెస్సయ్యగా ఆయన వస్తాడు అనంటే ఒకటి ప్రవచనమైతే, రెండవది ప్రవచనము యొక్క నెరవేర్పు, దేవుని యొక్క నిజస్వరూపము, క్రీస్తు కుమారుడి యొక్క రాకడ, ఆయన శిలువ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఇదంతా కూడా నూతన నిబంధన గ్రంథములో దేవుడు రాయించినటువంటి సత్యం. అందుకనే దేవుని బిడ్డలారా ఈ రెండిటిని కూడా మనము కలిసి ఎక్కడ దేవుడు ఏ భాగములను రాయించి ఉంచాడో వాటిని సత్యాన్వేషకులమై వాక్యాన్వేషకులమై అన్వేషించుకుని వాటిని కలుపుకుని జాగ్రత్తగా వాటిని ధ్యానించాలన్నది దేవుని యొక్క వాక్యము చెబుతున్నటువంటి సత్యం. అందుకనే ప్రియులారా ఈ గ్రంథం ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి చదువుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఇది నిత్య నూతనమే. చదువుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఇది క్రొత్తదనాన్నే ఇస్తుంది, క్రొత్త అనుభూతినే ఇస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములో నుంచి మాట్లాడుతాడు గనుక. అందుకనే ప్రియులారా ఈ వాక్యాన్ని వెతకాలి. ఎక్కడ ప్రవచనం ఉందో, ఎక్కడ నెరవేర్పు ఉందో, ఎక్కడ ఛాయ ఉందో, ఎక్కడ నిజస్వరూపం ఉందో, ఎక్కడ దేవుని బిడ్డలారా క్రీస్తు వస్తాడన్నది ఉందో, క్రీస్తు వచ్చినది ఉందో, ఇవన్నీ కూడా వెతకాల్సినటువంటి అవసరత మనకు దేవుడు ఉంచాడు. ఎందుచేతనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తనల్లో దేవుడు అంటాడు మొదటి వచనములో, దివారాత్రులు దీనిని ధ్యానించేవాడు ధన్యుడు అని అన్నాడు. ఒకవేళ ఇది ఒక కథలాగా మనుషులు రాసి ఉంటే గనక దీన్ని చదివేవాడు ధన్యుడు అని బైబిల్ రాసేవాడు. ఎవరినైనా ఒక పుస్తకాన్ని చదవరా అంటాం, ఒక నోవెల్ చదవరా అని అంటాం, ఒక గ్రంథాన్ని చదవరా అని అంటాం, ఒక వేదాన్ని చదవరా అంటాం, ఒక మహాపుస్తకాలను చదవరా అంటాం, కానీ ధ్యానించరా అని అనం. ఎందుకంటే అందులో ధ్యానించడానికి ఏమీ లేదు కనుక అది చదివే పుస్తకం. అయితే దేవుని యొక్క వాక్య గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ధ్యానించదగినటువంటి గ్రంథము, ధ్యానించవలసినటువంటి గ్రంథము అన్న విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. అందుకే కాలక్రమముగా సీక్వెన్స్ 7 ఏండ్లు శ్రమలు, తర్వాత 1000 ఏండ్ల పాలన, దీని తర్వాత ఇది అని మనం బోధిస్తూ ఉన్నటువంటి బోధకు అనుగుణంగా ఆ అంశాలను వెంట వెంటనే దేవుడు రాయించలేదు. అంశాలు రాయబడ్డాయి కానీ కాలక్రమము చప్పున రాయబడలేదు. అందుకనే వాటిని మనము ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు కూర్చుకుని ఏది ఎక్కడ ఎప్పుడు దేవుడు ఎలాగ జరిగిస్తాడు అన్నటువంటి విజ్ఞతలో మనం దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నామన్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియులరా ఈ 7 ఏండ్లు శ్రమకాలము 14వ అధ్యాయంలో ముగించబడింది. ఇప్పుడు 15వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించాం. ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు నేను చూచి తిని, అదేదనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. విన్నారా? ఇప్పుడు మరలా మనకు కనబడుతున్నటువంటి దృశ్యం ఏంటంటే 7 దూతలు 7 ఉగ్రత పాత్రలను పట్టుకుని ఉన్నాయి. 7 తెగుళ్ళు చేత పట్టుకుని 7 దూతలు. ఒక సూచన నేను చూస్తూ ఉన్నాను.
ఇంతకుముందు మనం బూరలు చూసాం, తరువాత దేవుని బిడ్డలారా ముద్రలు చూసాం, తరువాత దేవుని బిడ్డలారా కోత చూసాం, కొడవళ్లతో కోతను చూసాం. ముద్రలు, కొడవళ్ళు, కోత, బూరలు, ఇప్పుడు ఉగ్రత పాత్రలు చూస్తున్నాం మనం. 7 ఉగ్రత పాత్రలు, 7 దూతలు చేత పట్టుకుని ఉండుట నేను ఒక సూచనను చూచి తిని. ఈ 15వ అధ్యాయము 16వ అధ్యాయం కూడా, ఈ 2 అధ్యాయాలు కూడా ఈ 7 దేవుని యొక్క ఉగ్రత లేక ఆయన కోపముతో నిండిన ఆ పాత్రల యొక్క తీర్పు ఈ 2 అధ్యాయాలతో ముగించబడుతుంది. మరలా తిరిగి 17, 18 అధ్యాయాలకు వచ్చేటప్పటికి వేశ్య యొక్క తీర్పును 17, 18 అధ్యాయాల్లో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. కనుక 15, 16 అధ్యాయాలు 7 ఉగ్రతల దేవుని యొక్క తీర్పు, తెగుళ్ళ పాత్రలు, వాటి యొక్క ఫలితాన్ని భూమి మీద చూడ్డానికి దేవుడు ఎలా జరుగుతుందో మనకు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లుగా ఒక సూచనగా దైవదాసునికి వాటన్నిటినీ కూడా దేవుడు చూపెడుతూ వచ్చాడు. ప్రియులారా, ఆయన చూస్తూ ఉన్నప్పుడు, ఒక దేవుని బిడ్డలారా సూచన చూస్తూ ఉన్నప్పుడు 7 తెగుళ్ళు పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇదివరకిన పరలోకంలో ఆ పరలోక దర్శనాన్ని చూస్తున్నప్పుడు సూర్యుడిని ధరించుకున్న స్త్రీని చూసాం ముందు అధ్యాయాల్లో. తరువాత ఎర్రని ఘటసర్పాన్ని మనం చూసాం. ఇప్పుడు చూస్తున్నప్పుడు, ఇప్పుడు కనబడుతున్న దర్శనంలో 7 పాత్రలు పట్టుకున్నటువంటి, 7 తెగుళ్ళు పట్టుకున్నటువంటి, 7 ఉగ్రత పాత్రలను పట్టుకున్నటువంటి 7 దూతలను ఆకాశ దర్శనములో మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి దర్శనాలు దేవుని బిడ్డలారా! ఈ దర్శనము ఇప్పుడున్నటువంటి ఈ అంత్యకాల సంఘాలకు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచడానికి దేవుడు అలనాడు ఆ పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నటువంటి యోహాను మహాశయునికి దేవుడు కనబరిచినటువంటి ఈ దివ్య దర్శనమే సంఘాన్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. క్రైస్తవ సమాజాన్ని దేవుని రాకడ కొరకు మేలుకొల్పుతుంది. వీటిని మనం చూస్తున్నప్పుడు మన గుండెల్లో దేవుని బిడ్డలారా దైవికమైనటువంటి భయాన్ని కలిగిస్తుంది. దేవుని కొరకు ఎలా జీవించాలో, దేవుని కొరకు ఎలా సిద్ధపరచబడాలో, దేవుని రాజ్యం కొరకు ఎలాగ మనం మెళుకు కలిగి ఉండాలో, భయం కలిగి ఉండాలో, వీటన్నిటినీ కూడా ఈ దర్శనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో ఇవెంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఒక దృశ్యములో అగ్నితో కలిసినటువంటి 2వ వచనము, ఒక స్ఫటికపు సముద్రము ఒకటి నేను చూచి తిని. ఆయన దృశ్యములో కనులకు కనబడుతున్న మొదటి దృశ్యం ఏంటంటే 7 తెగుళ్ళు చేతపట్టుకున్నటువంటి దేవుని బిడ్డలారా 7 దూతలు. వాళ్ళు ఎక్కడున్నారని అడిగితే గనక ఒక స్ఫటికము వంటి సముద్రం ఉంది. ఆ సముద్రము అగ్నితో కలిసి ఉన్నట్లుగా నేను చూచి తిని అంటున్నాడు. చూసారా, దేవుని యొక్క సింహాసనాన్ని గురించి కూడా, ఆ ధవళ సింహాసనం అని మనం పిలుస్తున్నాం కదా, ఆ ధవళ సింహాసనపు తీర్పు గురించి కూడా మనం చూసినప్పుడు ఆ ముందు అధ్యాయాల్లో మనం ధ్యానం చేశాం. ఎంత అద్భుతమైన దృశ్యం పరలోకంలో మనం చూసాం. దేవుని యొక్క సింహాసనం ఉంది, 24 మంది పెద్దలు ఉన్నారు, కెరూబులు, సెరూబులు ఉన్నారు, దూతగణములు ఉన్నారు. ఆ సింహాసనము వెనకాల ఒక ఇంద్రధనస్సును అమర్చినట్లుగా మనం చూసాం. అంటే దేవుని యొక్క సింహాసనం వెనకాల బ్యాక్ డ్రాప్ ఏంటంటే కనుక ఇంద్రధనస్సును దేవుడు పెట్టాడు. ఆ రెయిన్బోను మనం చూసాం. ఆ సింహాసనం అలా కూర్చుని ఉండగా దాని కింద ఫ్లోరింగ్ ఎలాగుంది, నేల ఎలాగుందని అడిగితే స్ఫటికములాగా మెరుగుతున్నటువంటి సముద్రములాగా ఉన్నది అని మనం చూసాం. అంటే ఆ సముద్రము, ఆ స్ఫటికము సింహాసనమున్న స్థలం అది. దానికి ముందు స్ఫటికము వంటి సముద్రాన్ని మనము చూసాము. కానీ ఈ సముద్రము, ఆ స్ఫటికము వంటి సముద్రములో ఉన్నటువంటి ఈ సముద్రము ఎలా కనబడుతుందనంటే ప్రియులారా అగ్నితో కలిసి ఉన్నటువంటి స్ఫటికము వంటి భాగముగా కనబడుతుంది.
జాగ్రత్తగా వినా, అగ్నితో కలిసి ఉన్నటువంటి భాగంగా మనకు కనబడుతుంది. మీకు ఇదివరకు దాన్ని మనం ధ్యానం చేసినప్పుడు గుర్తుంది కదా, ప్రకటన గ్రంథంలో అది ఎలాగుంది. దేవుని బిడ్డలారా చూడండి, 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. 2వ వచనము, సింహాసనం వేయబడి ఉండెను, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనము, ఆ దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడే మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. 4వ వచనం, 24 సింహాసనములు ఉండెను, 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉండెను, వాళ్ళ తలల మీద సువర్ణ కిరీటము పెట్టుకున్న వారై ఉండెను. దేవుని బిడ్డలారా చూడండి, ఆ కిందకు చూస్తే గనక సింహాసనము ఉన్నది. ఇదిగో 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నాయి. 6వ వచనం చదవండి, 4వ అధ్యాయము. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉండెను. స్తోత్రం చెల్లించండి, మీరు మర్చిపోకూడదు పాఠాలు. ఆ సింహాసనం యొక్క స్థితి, దేవుని యొక్క రాజ్య సింహాసనం, రాజు యొక్క సింహాసనం యొక్క నిర్మాణం, సువర్ణ కిరీటములు పెట్టుకున్నటువంటి 24 మంది పెద్దలు, 24 కిరీటాలు. దేవుని బిడ్డలారా దూతగణములు, 7 దీపములు, ఇంద్రధనస్సు. ఆ సింహాసనం కింద ఉన్నటువంటి నేలంతా కూడా ఎలా ఉందంట, గాజులాగా మెరయునట్టి స్ఫటికము వంటి సముద్రములాగా ఉన్నది. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఈయన దర్శనంలో ఇప్పుడు ఆ సముద్రము, ఆ స్ఫటికము వంటి సముద్రము ఇప్పుడు ఎలా కనబడుతుందో తెలుసా? అగ్నితో కలిసిన స్ఫటికము వంటి సముద్రముగా కనబడుతుంది. జాగ్రత్తగా వినాలి. ఇందులో చాలా విషయాలు దేవుడు అలంకారప్రాయంగా, భావగర్భితంగా దేవుడు ప్రకటన గ్రంథంలో అనేక విషయాలు ప్రస్తావించారు. భావగర్భితము అంటే భావాన్ని గర్భం ధరించినది అని అర్థం. ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆ 9 మాసాలు మోసే వరకు కూడా ఆ స్త్రీ గర్భములోనే పిండం ఉంటుంది, శిశువు ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు, తన్నుతూ ఉంటాడు, కదులుతూ ఉంటాడు, జీవం కలిగి ఉంటాడు. ఈమె ఆ బిడ్డకు ఆహారం ఇస్తుంది, ఈమె ఆ బిడ్డను పోషిస్తూ ఉంటుంది. కానీ లోపల ఉన్నటువంటి బిడ్డ రూపం ఏంటో తెలీదు, ఆకారం ఏంటో తెలీదు, ఆ బిడ్డ ఎలాగుంటాడో తెలీదు, ఆ బిడ్డ ఎవరో తెలీదు. దేవుని బిడ్డలారా, ఆ బిడ్డను ప్రసవించిన తరువాత, ఈమె స్పృహలోనికి వచ్చిన తరువాత, ఆ పక్కనున్న ఆయో లేకపోతే తల్లో, అమ్మా నువ్వు ఆడబిడ్డను ప్రసవించావు, ఇదిగో నువ్వు కన్న కూతురు ఈమె, నువ్వు కన్న కొడుకు ఈమె అని చెబితే, మొట్టమొదటిసారి తల్లి కూడా 9 మాసాలు లేక 10 మాసాలు గర్భములో మోసిన ఆ బిడ్డను తొలిసారి చూసిన తర్వాత, నీవా నాలో ఉన్నవాడివి, నా గర్భములో ఉన్నదానవు నీవా అని చెప్పి మొట్టమొదటిసారి ఆ బిడ్డను చూస్తుంది. అలాగే పరిశుద్ధ గ్రంథం మనలో ఉన్న దేవుని వాక్యంలో మనం ఉన్నాం, వాక్యం మనం వింటున్నా. కొన్ని భావగర్భితమైనటువంటి వాక్యాలు అవి గర్భములో భావాన్ని దాచినట్టుగా ఉంటాయి. దేవుడు ఎప్పుడైతే దాన్ని బయలుపరుస్తాడో, దేవుడు ఎప్పుడైతే దాన్ని విశదీకరించి విపులీకరించి మనకు వివరిస్తాడో, అప్పుడు ఆ భావాన్ని మనము గ్రహించగలుగుతాం. అప్పటి వరకు మనం కనిపెట్టాలి. అలాగ భావాన్ని దాచుకున్న భావాలన్నీ బహిర్గతమవుతాయా అని అంటే, బైబిల్లో ప్రభు చెప్పాడు, ఇంకా కొన్ని మీరు నా దగ్గరకు వచ్చే వరకు మీకు తెలియదు అన్నాడు. ఇంకా మీరు నా దగ్గరకు వచ్చే వరకు కూడా మీకు తెలీదు. మీకు చేతనైనంత మట్టుకు నేను విపులీకరించినంత వరకు కూడా, మీకు తెలిసినంత వరకు కూడా, మీకు ఎంత మేలో ఏది యోగ్యమైనదో అది మీకు తెలియక చెప్పకుండా మాననని దేవుడు తగిన సమయమందు దాని ఎడల ఆసక్తి కలిగి ధ్యానిస్తున్న వారికి, వింటున్నటువంటి వారికి దేవుడు ఎప్పుడూ కూడా బయలుపరుస్తూ బోధిస్తూనే వచ్చారు. ఇక్కడ చూస్తే గనక ఆ స్ఫటికము వంటి సముద్రము ఏంటో మనకు అర్థమైంది. అది ఎక్కడుందో మనం చూసాం. అది సింహాసన స్థలము, క్రీస్తు ప్రభు వారి యొక్క ముందున్నటువంటి సముద్రము, గాజులాగా మెరుగుచున్నటువంటి స్ఫటికము 4వ అధ్యాయంలో చూస్తే, ఈ 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అది అగ్నితో కూడినటువంటిదిగా మనకు కనబడుతుంది. ఏంటి అగ్నితో కూడిన ఈ స్ఫటికము వంటి సముద్రమును మనం చూస్తున్నామని అడిగితే, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, ప్రియులారా,
ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు. ఈ అగ్ని వంటి శ్రమలు, దేవుని బిడ్డలారా, అగ్ని వంటి శ్రమలలో నుండి వచ్చినటువంటి వారు. అంటే ఈ అగ్ని సహజంగా మనం దేనికి పోల్చి మాట్లాడుతుంది బైబిల్ అని అడిగితే గనక శ్రమలకు పోల్చి మాట్లాడుతుంది. పేతు మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా, మీరు మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక గొప్ప వింత సంభవించునని ఆశ్చర్యపడకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అగ్ని వంటి మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు అంటే ఈ స్ఫటికము వంటి సముద్రములో, జన సముద్రములో ఈ అగ్నితో కలిపినటువంటి ఈ జన సముద్రం ఎవరని అడిగితే గనక వీరు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనము వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, 3వ అధ్యాయము 12వ వచనము, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయనని వానితో చెప్పెను. దేవుని చేతుల్లో ఉన్నటువంటి వేరుపరిచి పరిశుద్ధతను అపరిశుద్ధతను, పరిశుద్ధులను అపవిత్రులను, దేవుని బిడ్డల తోడేళ్లను మేకలను కుడివైపును ఎడమవైపుకి వేరుపరిచేటువంటి ప్రక్రియ దేవుడు ఎలా చేస్తాడని అడిగితే గనక, ఒక కంసాలు వాని కొట్టు దగ్గరికి వెళ్తే పొటము వేసి అగ్ని చేత కాల్చి సువర్ణమును శుద్ధ సువర్ణముగా మారుస్తాడు. ఆ కొలిమిలో కాలినప్పుడు అపవిత్రమైనది కాలిపోయి ఆ మట్టిలో మిళితమైనటువంటి బంగారము, సువర్ణము బయటకు రాగలుగుతుంది. అగ్నికి ఉన్నటువంటి గుణం ఏంటంటే దానిలోనికి దేనిని వేసినా దాన్ని కాల్చేసే శక్తి ఉంది. అందుకే కాలనిది కాలిపోయే మలినమైన దానితో మిళితమైనప్పుడు, కాలనిది కాలిపోయే మలినమైన దానితో మిళితమైనప్పుడు దాన్ని తీసుకుని అగ్ని కొలిమిలో వేసినప్పుడు అది కూడా ఎంతసేపో తెలుసా? దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు ఆ కొలిమిలో కాల్చినప్పుడు సువర్ణము చుట్టూ పేరుకుపోయినటువంటి కాల్చిపడి బూడిదైపోయే ఆ మన్నంతా కూడా కాలిపోగా శుద్ధ సువర్ణము బయటకు వస్తుంది. అది పూర్తిగా సువర్ణము పరిపూర్ణమైనది అని తెలిసిన తరువాత దాన్ని బయటకు తీసి ఆ సువర్ణాన్ని పరిపూర్ణమైన సువర్ణంగా యజమానునికి అందిస్తాడు. అదే ప్రక్రియ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవ జీవితంలో దేవుడు మనందరినీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి పరిశుద్ధులనుగా దేవుడు చేశాడు, పవిత్రులనుగా దేవుడు చేశాడు. ఆయన పోలికతో దేవుడు చేసుకున్నాడు. పాపము లేని వారినిగా చేశాడు, మలినమంటని వారినిగా దేవుడు చేశాడు. మహిమా ప్రభావములను కిరీటాలుగా ధరింపజేశాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు దేవుడు నీకిచ్చాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఆ సంపూర్ణత దేవుడు నీకిచ్చాడు. ఆ పోలిక దేవుడు నీకిచ్చాడు. ఆయన యొక్క పరిశుద్ధత దేవుడు మనకిచ్చాడు. అయితే వాటన్నిటినీ కూడా తీసుకున్నటువంటి మనం చేసిన కొన్ని పాపముల వల్ల, మనము మన చేజేతుల మన జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నందువల్ల, దేవుని ఆజ్ఞను ధిక్కరించినందువల్ల, దేవుని మాటకు లోబడనందువల్ల, దేవుని యొక్క కోపాగ్నికి మనము గురైపోయి దేవుని మాటను ధిక్కరించినందువల్ల
పాపము చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమైపోయాం. కనుక ప్రియులారా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఈ పాపమయమైనటువంటి, పాపముతో మిళితమైనటువంటి ఈ జీవితాన్ని దేవుడు తిరిగి పరిశుద్ధునిగా చేయాలని ఆశపడుతున్నప్పుడు, పవిత్రునిగా చేయాలని ఆశపడుతున్నప్పుడు, పవిత్రునిగా దేవుని కొరకు మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, దేవుడు ఉపయోగించినటువంటి ప్రధానమైనటువంటి అస్త్రం ఏంటో తెలుసా? అగ్ని. బంగారాన్ని పరిపూర్ణం చేయడానికి ఉపయోగించిన అగ్ని. మానవ విశ్వాసులు చేజారిపోతున్నప్పుడు, ఆయన స్వరూపములో ఆయన చేసుకున్న బిడ్డలు త్రోవ తప్పుతున్నప్పుడు వారిని సరిదిద్దడానికి దేవుడు ఉపయోగించినటువంటి ఆ క్రమశిక్షణ చర్య ఏంటో తెలుసా? అగ్ని. అగ్ని అగ్ని అంటే అగ్ని అన్న దగ్గర అగ్ని వంటి శ్రమలు. ఆదికాండం నుంచి, ఆదాము అవ్వల దగ్గర నుంచి, కనాను దేశానికి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి నూతన నిబంధన వరకు, ప్రకటన గ్రంథం ఈ అధ్యాయం వరకు కూడా దేవుడు అగ్ని వేస్తానే ఉన్నాడు. ఎందుకు అగ్ని వేస్తున్నాడు? మేలు కోరి, నిన్ను సన్మార్గంలో నడిపించాలని, నువ్వు ఇప్పుడైనా బుద్ధి కలిగి జీవిస్తావని. నిజం, మన పితరులైనటువంటి ఇశ్రాయేలులు కూడా ఆదికాండం నుంచి కూడా, ఐగుప్తు నుంచి విడిచిపెట్టిన దగ్గర నుంచి కూడా చాలామంది శ్రమలు కలిగిన తర్వాతే త్రోవలోకి వచ్చారు. శ్రమలు కలిగిన తర్వాతే త్రోవలోకి వచ్చారు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని, శ్రమ కలుగగా ఇప్పుడు నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు. యోబు శ్రమలలోనే కదా పరిపూర్ణుడయ్యాడు. అగ్ని వంటి శ్రమల్లోనే కదా దైవజ్ఞులు నిలబడడం వల్ల వారు దేవుని బిడ్డలారా ఈ క్రైస్తవ ప్రపంచానికి, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎవరి జీవితంలో శ్రమలు రాలేదు, ఎవరి జీవితంలో అగ్ని పడలేదు, ఎవరి జీవితంలో అగ్ని వంటి శ్రమలు కలగలేదు. అన్నాకు వచ్చిన శ్రమ అగ్ని వంటిది కదా, యాకోబు ఎదుర్కొన్న శ్రమ అగ్ని వంటిది కదా, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎదుర్కొన్నది అగ్ని వంటిది కదా, భక్తులు ఎదుర్కొన్నవి అగ్ని వంటి శ్రమలు కదా, మోషే ఎదుర్కొన్నది అగ్ని వంటి శ్రమలు కదా, దానియేలు ఎదుర్కొన్నది అగ్ని వంటి శ్రమలు కదా, పౌలు గారు వెళ్ళింది అగ్ని వంటి శ్రమలు కదా, నూతన నిబంధన అపోస్తలులు నడిచినటువంటివి అగ్ని వంటి శ్రమలు కదా. అగ్ని వేస్తూనే వచ్చాడు. ఎక్కడికక్కడ శుద్ధ సువర్ణముగా తన వారిని మార్చుకోవడానికి అగ్ని వేస్తూనే వచ్చాడు, అగ్ని వేస్తూనే వచ్చాడు. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. లైవ్లో కూడా విన్న బిడ్డలను కూడా వారు ఎక్కడున్నప్పటికీ ప్రభువా, నిన్ను ప్రేమించేవారు గనక ఈ వాక్యం దగ్గరికి వచ్చారు. నీకు సమయం ఇచ్చిన వారు గనక ఆసక్తితో ఈ వాక్యాన్ని విన్నారు. ఆ ప్రతి బిడ్డను దీవించునైనా. మేము ఎక్కడున్నప్పటికీ, ఎక్కడి నుంచి మీ వాక్యములో ఐక్యమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిమి కూడా నిన్ను స్తుతించు వారిముగా, నీకిష్టమైన ప్రీతికరమైన హోమముగా నిన్ను ఆరాధించు వారిముగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ పరలోకపు పరిశుద్ధుల జయించిన వారి యొక్క ఆరాధనలో మమ్ములను కూడా ఐక్యపరచుమని, అట్టి అనుభవాలు భూమి మీద నీ సన్నిధికి చేరక ముందే ఈ భూమి మీద నుంచి అలాంటి స్తుతి యాగములు మీకు అర్పించు కృప మాకును దయచేయమని యేసు నామ సముఖములో మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామములో అతి వినయముగా బ్రతిమిలాడి ప్రార్థన చేసి అడిగి ఈ యొక్క స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ డాక్టర్ బి రవికుమార్, మేలుకొల్పు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, Gandhinagar, Nidawal, West Godavari District, Andhra Pradesh. Our PIN code 534301. Our email ID melukolapuswaramu@gmail.com. Our cell number 7675988763.
మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి మేలుకొలుపుస్వరము@gmail.com. మా సెల్ నెంబర్ 7675988768.